హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 11 పాయింట్ అండ్ మీరు వింటున్నారు #ఆర్య. హోప్ అందరికీ సిరీస్ నచ్చుతుంది. అందరు ఎవరున్నారులే, 5-6 ఉన్నట్టున్నారు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మెయిన్గా నచ్చుతుందని అనుకుంటున్నాను సిరీస్. ఓకే, ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఆరోహి వాళ్ళ అమ్మని మందలిస్తుంది దట్ ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా ఎవరికి చెప్పకుండా అని. ఆ తర్వాత ఆ హాస్పిటల్లో ఒక టీనేజ్ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి అప్స్టేర్స్ వెళ్తాడు, డాబా మీదకి వెళ్తాడు. పైన ఉన్న ఫ్లోర్కి వెళ్ళి ట్రై చేయబోతూ ఉండగా ఆరోహి అండ్ రియా ఇద్దరు వెళ్ళి ఆ అబ్బాయిని కాపాడతారు. బట్ ఆరోహికి హైట్స్ చూస్తే భయం కాబట్టి తనకే తెలియకుండా తను కింద పడిపోతుందన్నమాట. సో రియా తన్ని తీసుకొని వచ్చి రూమ్లో పడుకోబెడుతుంది. అండ్ ఆరోహి వాళ్ళ మదరు రియాకి తనకి హైట్స్ అంటే ఎందుకు భయమో చెప్తారు. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో రియా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆరోహి లేస్తుంది అనమాట. బెడ్ మీద నుంచి లేచి కూర్చొని ఏమైంది అన్నట్టుగా తను తల పట్టుకొని ఏమైంది అని అడుగుతుందనమాట. అడగగానే రియా ఫాస్ట్గా ఉరుక్కొచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చూస్తూ ఉండగా తనని పడుకోబెట్టిన బెడ్కి రక్తం అంటుతుందనమాట. ఏంటి రక్తం అంటింది అని చెప్పి తల మొత్తం చెక్ చేస్తుంది రియా. చెక్ చేస్తే తల మీద పెద్ద గాయమే అవుతుంది, తల వెనక వైపుగా. ఓ షిట్ అని చెప్పి నర్సుని పిలిచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెప్పించి మొత్తం డ్రెస్సింగ్ చేస్తుంది. తలకి డ్రెస్సింగ్ చేసి కట్టేసి కొన్ని పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా మీరు ఇక ఆఫీస్కి వెళ్ళకండి, రెస్ట్ తీసుకోండి. పెయిన్ కిల్లర్స్ ఇచ్చాను కాబట్టి కొంచెం మత్తుగా ఉంటుంది, నిద్ర వస్తున్నట్టుగా ఒళ్ళు తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే గాయం చాలా పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ డోసే ఇచ్చాను. ఎక్కువ నొప్పి ఉంటుంది కాబట్టి అందులో రాత్రి మంచిగా నిద్రపోవాలి మీరు అని చెప్పి అంటదనమాట. అనగానే ఈశ్వరి కూడా పర్లేదమ్మా నేను ఉన్నానుగా చూసుకుంటానులే అని అంటది. అంటే మీకెందుకు అంటే కష్టం, మేమున్నది ఎందుకు హాస్పిటల్లో యాజ్ అ డాక్టర్స్, మా రెస్పాన్సిబిలిటీ అది. మీరు ప్రశాంతంగా పడుకోండి, నేను చూసుకుంటాను అని చెప్పేసి అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరికి డిన్నర్ ఇచ్చేసిన తర్వాత ఆరోహికి మత్తు వచ్చేస్తుంది అనమాట. నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చి ఆరోహి పడుకుని పోతుంది. పడుకున్నాక ఇంకా రియా చెప్పుద్దనమాట వాళ్ళ ఈశ్వరి దగ్గర, డోంట్ వరీ అంటే ఈరోజు నైట్కి నేను ఇక్కడే స్టే చేస్తాను, బికాస్ తను ఉంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేది. బట్ తను ఈరోజు తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను మిమ్మల్ని చూసుకోవడానికి ఈరోజు నైట్కి నేను ఇక్కడే పడుకుంటాను, డోంట్ వరీ అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈశ్వరి చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అని అంటదనమాట. అన్న తర్వాత సరే అంటే మీరు పడుకోండి అని చెప్పి ఒక ఫోన్ చేసుకొని వస్తానని చెప్పి తను బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుందన్నమాట. రియా ఫోన్ చేయగానే ఏంటమ్మా ఇంకా రాలేదు అని అంటే, లేదమ్మా ఇలా ఇలా జరిగింది, సో వాళ్ళిద్దరిని చూసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు, అందుకని ఈరోజు నైట్కి నేను ఇక్కడ స్టే చేస్తాను, అన్నయ్యకి నాకు ఒక 2 డ్రెస్సులు ఇచ్చి పంపించు అని అంటే, అవునా సరేలే జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళ అమ్మ అన్నయ్యకి ఒక నైట్ డ్రెస్సు, ఒక మామూలు నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవడానికి ఒక డ్రెస్సు ఇచ్చి, ఇది చెల్లికి ఇచ్చి రాపోరా ఇట్లా జరిగిందంట అనగానే అవునా అని చెప్పేసి బట్టలు తీసుకొని హాస్పిటల్కి వస్తాడు సంతోష్. వచ్చి ఏంటి మీ ఆరోహి మేడంకి ఏదో దెబ్బ తాకిందంట అంటే, అవునరా ఇలా జరిగింది అని చెప్పి
సంతోష్కి కూడా చెప్తుంది రియా. చెప్పిన తర్వాత అవునా సరే అయితే ఇదిగో బ్యాగు అని, సరే ఒకసారి మేడంని చూస్తాను అని అంటే రా అని చెప్పి రూమ్ వరకు తీసుకెళ్తుంది. బట్ రూమ్లో ఈశ్వరి అండ్ ఆరోహి ఇద్దరు పడుకొని ఉంటారనమాట. సో ఇద్దరు పడుకున్నారు కదా, సరే డిస్టర్బ్ చేయడం ఎందుకులే, నేను వచ్చి వెళ్ళానని చెప్పు చాలు అని చెప్పి సంతోష్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అనగానే సరేరా ఓకే అని చెప్పేసి సంతోష్ వెళ్ళిపోయిన తర్వాత రియా రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి, వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి, అక్కడ ఒక సోఫా ఉంటుంది, ఆ సోఫా మీద కూర్చొని వాళ్ళిద్దరిని ఒక బుక్ చదువుతూ వాళ్ళిద్దరిని గమనించుకుంటూ కూర్చుంటుందా. ఏదో ఒక నైట్ తను కూడా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తుంటుంది కదా, సో తను అలసిపోతుంది అనమాట. ఒక మిడ్ నైట్లో తనకు నిద్ర పట్టేస్తుంది తనకే తెలియకుండా. సో అలా అదే సోఫాలో అలా నిద్రపోతుంది. కానీ అది ఏసీ రూమ్ అవ్వడం వల్ల బాగా చలి వేస్తూ ఉంటుందన్నమాట. ముడుచుకొని పడుకుంటుంది అనమాట రియా. సో ఆ మధ్యరాత్రి అంటే ఆరోహి ఎర్లీగా పడుకుంది కదా పెయిన్ కిల్లర్స్ వల్ల, ఒక మధ్యలో మేలుకొస్తుంది అనమాట. మేలుకొచ్చి చూస్తే రియా రూమ్లో ఉంటుంది. ఇదేంటి తిని ఇక్కడ ఉంది, నైట్ ఇంటికి కూడా వెళ్ళలేదా అని అనుకుంటుంది. అనుకొని కానీ బాగుంది కదా, తను ఇక్కడే ఉంటే చాలా బాగుంది అని మనసులో అనుకుంటుంది. అలా చూస్తూ ఉండగా తను వణికేది కనిపిస్తుంది అనమాట. అనిపించి ఓ ఏసీ రూమ్ కదా, పాపం బెడ్షీట్ కూడా లేదు అని చెప్పి గబగబా లేచి కబోర్డ్లో ఉండే ఎక్స్ట్రా బ్లాంకెట్ తీసుకొని వచ్చి తనకి కప్పుతూ ఉంటుంది అనమాట. తనకి కప్పుతూ ఉంటే ఆ వెచ్చదనం తాకి రియా ఆ బ్లాంకెట్ని ఇలా పట్టుకోబోతూ ఆరోహి చెయ్యి కూడా గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. పట్టేసుకొని దగ్గరగా లాక్కునేసరికి ఆరోహి సడన్గా ఆల్మోస్ట్ రియా మీద పడబోతున్నట్టుగా ఫీల్ అయ్యి అలా ఆగిపోయి తన ఫేస్కి చాలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. రాగానే ఫస్ట్ టెన్షన్ అవుతుంది ఆరోహికి. ఆ టెన్షన్ అయిపోయి అన్నట్టుగా తను ఊపిరి ఆగిపోయినట్టుగా అయ్యి తర్వాత మెల్లగా తన గుండె చప్పుడు తనకే వినపడుతున్నంత ఫాస్ట్గా తన గుండె కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంత దగ్గరగా ఉంటుంది ఆరోహి రియాకి. ఇంకా తన మనసులో ఎలానో తను ప్రేమించటం మొదలుపెట్టేసింది రియాని. సో అంత దగ్గరగా రియాని చూసేసరికి ఎంత అందంగా ఉన్నావు నువ్వు, అందులో ఇంత ప్రశాంతంగా నిద్రపోతూ చిన్న పాపలాగా భలే ముద్ద చేస్తున్నావు అని అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట కొద్దిసేపు. అయిపోయిన తర్వాత రియా కొంచెం కదిలినట్టుగా అనిపించి ఓ ఆరోహి ఏం చేస్తున్నావు నువ్వు అని మెల్లగా తన చెయ్యిని తను రియా చేతుల్లోంచి మెల్లగా లాక్కొని మళ్ళీ మంచిగా తన బ్లాంకెట్ని తనకి మంచిగా కప్పేసి వెళ్ళి మళ్ళీ తన మంచం మీద తను పడుకొని రియానే చూస్తూ ఉంటుందన్నమాట. చూస్తూ ఎంత అందంగా ఉన్నావు, ఈ అందమంతా నాకు సొంతమైతే ఎంత బాగుండు, బట్ ఎలా ప్రపోజ్ చేయాలి తన్ని, నువ్వంటే నాకు ఇష్టం అని ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా తన వైపే చూస్తూ ఒక అందమైన చిరునవ్వు తన ఫేస్ మీద ఉంచుతూ అలానే చూస్తూ ఏదో ఒక రాత్రి మళ్ళీ పడుకుండిపోతుంది. అంటే తనకి ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల మళ్ళీ తనకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. నిద్రపోతుంది మళ్ళీ చూస్తూ రియానే చూసుకుంటూ నిద్రపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock అట్లా రియాకు మేలుకొస్తుంది. మేలుకొచ్చి చూసుకుంటే తనకి బ్లాంకెట్ కప్పు ఉంటుందన్నమాట. మేబీ ఆంటీ బ్లాంకెట్ కప్పారేమో అనుకొని ఆ బ్లాంకెట్ మడత పెట్టి చక్కగా అక్కడ పెట్టేసి తను రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తను బయటకు వస్తుంది. బయటకు వచ్చే టైంకి ఈశ్వరి కూడా లేస్తుందన్నమాట. లేచి హే గుడ్ మార్నింగ్ ఆంటీ అని అనమాట. సారీ అమ్మా, నువ్వు ఉన్న సంగతి మర్చిపోయాను నేను అంటే, పర్లేదు ఆంటీ, పడుకున్నారు కదా ప్రశాంతంగా, మనకు కావాల్సింది అదే కదా ఆరోగ్యం, సరే మరి
మీరు ఫ్రెష్ అయ్యి వస్తే అప్పటికి ఎంత అవుతుంది, 7 అవుతుందన్నమాట. సో మీరు ఫ్రెష్ అయ్యి వస్తే నేను మీకు బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసేస్తాను అంటే ఓకే అని చెప్పేసి తను ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతుంది రెస్ట్ రూమ్లోకి. సో తనకి కావాల్సిన వెజ్ సలాడ్స్, తర్వాత యూనో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తను రెడీ చేస్తుంది ఈశ్వరి కోసం. ఒక జ్యూసు అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెడుతుందనమాట. ఈలోపు ఈశ్వరి 7:30కి అట్లా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆంటీ ఇంకా మీరు ట్యాబ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ చేయండి అనగానే ఓకే అమ్మ, ఈరోజు నా కూతురు ఇంకా లేవలేదు, 8 అవ్వొస్తుంది, ఇంకా పడుకొని ఉంది. ఇలా పడుకొని చిన్నప్పుడు ఎప్పుడో గుర్తమ్మ నాకు తను ఎంత ప్రశాంతంగా పడుకోవటం, మళ్ళీ ఈరోజు చూస్తున్న తను ఎంత ప్రశాంతంగా నిద్రపోవడం అంటదనమాట. అవునా అని అంటుంది ఈ రియా. అనగానే సరే హ్యాపీనే కదా మీరు, తను అలా పడుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉందమ్మా, తను అలా నిద్రపోతే ప్రశాంతంగా ఎంత బాగుందో చూడు నా కూతురు అని అనమాట. ప్రతి తల్లికి తన కూతురు అందంగానే కనిపిస్తుంది, ముందు మీరు టిఫిన్ చేయండి అని చెప్పేసి తన్ని దగ్గరుండి అవన్నీ తినిపిస్తుంది అనమాట. తను తిన్న తర్వాత సరే అండి, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తాను, మీరు ఈలోపు కొంచెం రిలాక్స్ అవ్వండి అని చెప్పి తను క్యాబిన్లోకి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు డైట్ ప్లాన్స్ అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది రియా. కొద్దిసేపు ఒక 8:30 అలా అవుతుండగా ఇంకా అప్పటికి మన హీరోయిన్ ఆరోహి లేవలేదు. సరే అని చెప్పేసి ఈశ్వరికి డైలీ హాస్పిటల్లో ఒక గుడి ఉంటుందన్నమాట. ఆ గుడికి వెళ్ళటం అలవాటు. సో తనేమో ఇంకా లేవలేదు, తను లేస్తే చెప్పి వెళ్దాం అనుకుంటుంది. బట్ ఆరోహి ఇంకా లేవలేదని చెప్పి రియా క్యాబిన్ వైపుగా వెళ్తుంది. ఈశ్వరి వెళ్ళగానే రియా ఈశ్వరిని చూసి గబగబా లేసి వచ్చి ఏంటంటే ఇలా వచ్చారు, ఏదన్నా ప్రాబ్లమా, ఆరోహి ఓకే కదా అని అంటది. అంతా ఓకే అమ్మా, ఆరోహి ఇంకా లేవలేదు, నేనేమో గుడికి వెళ్ళే టైం అయింది, నువ్వేమీ అనుకోకపోతే కొంచెం ఆరోహిని చూసుకోగలవా అంటే అయ్యో దాందే ఉందా ఆంటీ, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు ఈశ్వరి గుడికి వెళ్ళిపోతుంది. రియా తన క్యాబిన్లోకి మళ్ళీ వచ్చి తను డైట్ చార్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోవస్తాయన్నమాట. సో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా అక్కడ పెట్టేసి ఒక బుక్ తీసుకొని రూమ్కి వెళ్తుంది. ఇంకా కూడా ఆరోహి పడుకొని ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి ఆ బుక్ సోఫా మీదనే కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటుందన్నమాట. తను వెళ్ళిన ఒక అరగంట తర్వాత ఆరోహి లేస్తుంది అనమాట. కళ్ళు తెరిచి ఒళ్ళంతా విరుసుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రియా బుక్ చదువుతూ కనపడుతుంది. అలా కనపడేసరికి తను ఫాస్ట్గా టక్కున లేస్తుంది అనమాట. ఉంటుంది కదా ఒక సడన్గా మనం ఒక మనిషి మన రూమ్లో ఉన్నారు అన్న సంగతి మర్చిపోయి పడుకొని సడన్గా ఆ మనిషి మన కళ్ళ ఎదురు మీద కనబడితే మనకు టెన్షన్ లాంటిది వస్తుంది. సో అలాంటి టెన్షనే ఆరోహికి ఉండిందనమాట. టక్కన లేస్తుంది. ఫాస్ట్గా లేచేసరికి మళ్ళీ తనకి తల తిరిగినట్టుగా అవుతుంది అనమాట. అయ్యి అంటదనమాట. అనగానే రియా చూసి గబగబా ఉరికొస్తుంది. ఏమైంది, ఎందుకంత హడావిడి మీకు అనగానే అది కాదు, సడన్గా మిమ్మల్ని చూసి అంటే అబ్బో నన్ను చూస్తే అంత భయమా మీకు అని అంటది రియా. అంటే అలా అని కాదండి, సడన్గా చూసేసరికి అని అంటది అనమాట. అంటే చాలే కానీ ప్రశాంతంగా ఉండింది, మీరు ఓకే కదా అని అడుగుతుంది రియా. అంటే ఓకే అని అంటది అనమాట ఆరోహి. అని సరే మీరు నించోగలరా, నడవగలరా అని అడుగుతుంది రియా. అంటే నడుస్తాను అని అంటది అనమాట. సరే బట్ స్టిల్ నేను మీకు హెల్ప్ చేస్తాను, రెస్ట్ రూమ్ వరకు రండి అని చెప్పి తను చేపట్టుకొని తన్ని రెస్ట్ రూమ్ వరకు చేపట్టుకొని నడిపిస్తుంది అనమాట. నడిపించి ఓకే కదా అనగానే ఐఎమ్ ఫైన్ అని చెప్పి ఇంకా తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా తను లేచింది కాబట్టి తన కోసం డైట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట రియా.
ప్రిపేర్ చేసి తను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేలోపు తన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. అయిపోయాక వచ్చారా, సరే వచ్చి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటది అనమాట. అప్పుడేనా అంటది. ఏంటి అప్పుడేనా, 9:15 అవుతుంది తెలుసా మీకు అంటే, అవునా నేను ఎంతసేపు పడుకున్నానా ఈరోజు అని అంటది అనమాట. పడుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి, ఓకే, నష్టమేం లేదు, తినండి అంటే సరే అని చెప్పి చేసేదేం లేక వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు డోర్ దగ్గర ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అని ఒక జెంట్స్ వాయిస్ వినిపిస్తుంది అనమాట. రియా అండ్ ఆరోహి ఇద్దరు డోర్ వైపుగా చూస్తారు. చూడంగానే ఒక ఫైల్ పట్టుకొని ఒక ఆయన అక్కడ ఉంటాడనమాట. రియా ఎవరు మీరు అనగానే, అది నేను ఆరోహి మ్యామ్ వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తున్నాను, మేడం ఫైల్ తీసుకురమ్మన్నారు, నైట్ చెప్పారు, అందుకని ఇప్పుడు తీసుకొచ్చాను అనగానే, యా నేనే రమ్మన్నాను అని ఆరోహి అంటదనమాట. ఏంటి రమ్మనేది, ఏంటి ఫైల్ చూసేది, ఈరోజు ఏ వర్క్ లేదు, ఈరోజు కంప్లీట్ రెస్ట్ మీకు, ఓకే, అయినా మీకన్నా బుద్ధి ఉండొద్దా, ఒంట్లో బాగాలేదని మీకు కూడా తెలుసు కదా, ఆమె తీసుకురమ్మనగానే మీరు ఎలా తీసుకొచ్చారు అని ఇటు ఆరోహిని అటు తెచ్చిన ఆయన్ని ఇద్దరికి క్లాస్ పీకుతుంది రియా. పీకగానే ఆ అబ్బాయి బిక్కమొహం వేసేస్తాడనమాట. రియా ఏమో లోపల లోపల ఆనందంగా ఫీల్ అవుతుంది, ఆహా అని. తర్వాత ఫైల్స్ ఏమీ చూసేది లేదు అనగానే, సరే నువ్వు ఆ ఫైల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో, నాకు వీలున్నప్పుడు చూస్తాలే అంటే, రియా వెంటనే ఏంటి అక్కడ పెట్టేసి వెళ్ళేది, మర్యాదగా ఫైల్ తీసుకొని వెళ్ళిపో అని అంటారనమాట. వాడు మాట్లాడకుండా టెన్షన్ అవుతూ ఉంటే ఆరోహి సైగ చేస్తుంది అనమాట. ఓకే నో తీసుకొని వెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా ఆయన ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రియా లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఆరోహి. అప్పుడు రియా, చూడండి ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే రేపటి నుంచి మీ ఇష్టం, ఎందుకంటే మీకు పెయిన్ కిల్లర్స్ వెళ్తున్నాయి కాబట్టి మీకు మత్తు వస్తూ ఉంటుంది, కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మీరు ఈ టైంలో వర్క్ చేయడం కరెక్ట్ కాదు, రెస్ట్ ఎక్కువ కావాలి అని చెప్పుద్ది అనమాట. అనగానే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి, సరే అని చెప్పి రండి పడుకుందరు కానీ అని అనగానే సరే అని చెప్పి తను ఆ టేబుల్ మీద నుంచి లేచి ఒక 4 అడుగులు వేస్తారనమాట. ఆల్మోస్ట్ బెడ్ రీచ్ అవుతుండగా కళ్ళు తిరుగుతాయి. అది కళ్ళు కింద పడబోతున్న టైంకి రియా గమనించి ఫాస్ట్గా ఉరికి తన్ని పట్టుకోబోతుంది, బట్ బ్యాలెన్స్ ఆగదనమాట. సో ఇద్దరూ కలిసి బెడ్ మీద పడిపోతారు. ఆరోహి మీద రియా పడిపోయేసరికి ఆరోహి గుండె చప్పుడు మళ్ళీ తనది తానెక్కే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రియా తన మీద ఆల్మోస్ట్ తనకి చాలా దగ్గరగా అలా తన మీద ఉంది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది ఆరోహి. రియాకి ఏంటి అంటే ఒక డాక్టర్లా చూస్తుంది ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఎలా చూస్తారు అలానే చూస్తుంది తప్ప తనకి ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ స్టార్ట్ కాలేదు. సో తనేమో అయ్యో సారీ, దెబ్బ తాకిందా ఎక్కడన్నా, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, బ్యాలెన్స్ ఆపలేకపోయాను అది ఇది అని తను మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. కానీ రియానేమో తను వేరే ప్రపంచంలో ఉంటుంది, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఆరోహి ఆర్ యూ ఓకే అనగానే యా ఐఎమ్ ఫైన్ అంటుంది అనమాట. అనగానే సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి, నాకు పేషెంట్స్ వచ్చే టైం అయింది, ఆంటీ ఇంకా రాలేదు అని అంటే, పర్లేదు అమ్మ వచ్చే టైం అయింది మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటది ఆరోహి. ఒంటరిగా వదిలేయడం కష్టం అని అటుగా వెళ్తున్న ఒక నర్స్ని పిలిచి, వీళ్ళ అమ్మగారు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి అని అంటే, ఓకే మేడం అని చెప్పి ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఆరోహి మళ్ళీ పడుకుంటుందన్నమాట. బెడ్ మీద అలా పడుకొని రియానే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రియా అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది. ఆరోహి ఏంటి అంటే, ఏమవుతుంది నాకు రియాని చూస్తే, అసలు నేను ఇలా కాదు కదా, నేను చాలా కోపంగా గంభీరంగా ఉండే మనస్తత్వం కదా నాది, ఎందుకు రియాని చూస్తే ఇలా అవుతున్నాను, చిన్నప్పుడు అమ్మ కష్టం చూస్తూ పెరిగి అమ్మనికి సంతోషపెట్టాలి అని చాలా కోపంగా చాలా స్ట్రిక్ట్గా పెరిగాను,
డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను ఎవరికి ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు నా దగ్గరలోకి రావడానికి. బట్ నేనే రియా చుట్టూ తిరుగుతున్నానేంటి, ఏముంది ఈ అమ్మాయిలో అసలు అని ఇంకా ఆలోచించటం మొదలు పెడుతుంది ఆరోహి. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.